వారాహి మహామంత్రము. ఇప్పుడు మనం వారాహి చూద్దాం. ఎవరి వారాహి? వారాహి దండనాయక. అమ్మవారు అంటే మహాత్రిపుర సుందరి అని మనం గతంలో చెప్పుకున్నాం కదా. ఆ మహాత్రిపుర సుందరికి దండనాయక అంటే ఆవిడ యొక్క సర్వసైన్యాధిపతి. ఆ సర్వసైన్యాధిపతినే మనం వారాహి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈవిడ చేతిలో ఒక దండాన్ని ధరించి ఆ సేనా సమూహం మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, వాటిని నియంత్రిస్తూ ఉంటుంది. అందుకే ఆవిడ్ని దండనాయక అని అంటారు. అమ్మవారు యుద్ధానికి బయలుదేరింది భండాసురుడితో. మనం గతంలో చెప్పుకున్నాం. ఆవిడ 9 పర్వములు అంటే ఆవరణలు ఉన్నటువంటి శ్రీచక్రము అనే రథాన్ని అధిరోహించి బయలుదేరింది. కుడి చేతి వైపున మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి 7 పర్వములు ఉన్నటువంటి రథాన్ని అధిరోహించి బయలుదేరింది. ఎడం చేతి వైపున ఉన్నటువంటి వారాహీదేవి 5 పర్వముల రథాన్ని అధిరోహించి బయలుదేరింది. అంటే వారాహీదేవి ఎక్కినటువంటి ఈ రథానికి 5 పర్వములు అంటే 5 ఆవరణలు ఉంటాయి, 5 అంతస్తులు ఉంటాయి. పర్వము అంటే ఆవరణ, అంతస్తు అని అర్థం. ఇప్పుడు మనకి ఈ వారాహి యంత్రంలో మొత్తం మనకు ఉండేది ఏమిటి అంటే, ఇదిగో ఈ 5 ఆవరణలు ఉంటాయి వారాహి యంత్రంలో. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గుర్తించాలి. ఏమిటి అంటే, శ్యామలాదేవికి కానీ వారాహీదేవికి కానీ చక్ర పూజ, వాళ్ళ చక్రార్చన, యంత్ర పూజ ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆ దేవి యొక్క యంత్రాన్ని తయారు చేయించి ఆ యంత్రంలో అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు. ఆ యంత్రంలో ఏం పూజ చేస్తారు? శ్రీచక్రంలో ఎలా అయితే అమ్మవారిని అర్చన చేస్తారో అలాగే ఇక్కడ కూడా చేస్తారు. శ్రీచక్రంలో ఏం చేస్తారు? శ్రీచక్రంలో మొత్తం భూపురం దగ్గర నుంచి బిందువు దాకా 9 ఆవరణలు ఉన్నాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. ఈ 9 ఆవరణలలోనూ వివిధ రకాలైనటువంటి దేవతలు ఉన్నారు. 9 ఆవరణల్లోనూ కూడా దేవతలు ఉన్నారు, వివిధ రకాలైనటువంటి దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరినీ ఒక్కొక్కళ్ళని పేరు పేరున అర్చించటము, అదే చక్రార్చన. అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా ఒక్కొక్కళ్ళని పేరు పేరున అర్చించడమే చక్రార్చన. అది చక్రార్చన అంటే. అలాగే ఇప్పుడు ఏ దేవతకైనా సరే ఆ దేవత యొక్క యంత్రంలో ఎన్ని ఆవరణలు ఉన్నాయో చూసి ఆ ఆవరణలలో ఉన్నటువంటి దేవతలందరినీ పేరు పేరున అర్చించడమే చక్రార్చన. శ్యామలాదేవి యొక్క యంత్రాన్ని అర్చన చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి 7 ఆవరణలలోనూ ఉన్నటువంటి దేవతలందరినీ కూడా పేరు పేరున అర్చన చేస్తాం. ఇప్పుడు ఈ వారాహీదేవి ఈ యంత్రాన్ని అర్చన చేసేటప్పుడు ఇందులో ఉన్నటువంటి దాన్నే యంత్ర పూజ అని అంటారు. అందులో ఉన్నటువంటి 5 ఆవరణలలోనూ ఉన్నటువంటి దేవతలందరినీ కూడా అర్చన చేయడమే అది ఇక్కడ యంత్ర పూజ అంటే. సరే, ఇప్పుడు వారాహి
తర్పణ అని ప్రత్యేకంగా ఉంది. వారాహి తర్పణ, శ్యామల తర్పణ. గణపతి తర్పణ ఎలా అయితే చేస్తూ ఉన్నామో ఇక్కడ కూడా ఈ దేవతలకి తర్పణ అనేది అలాగే ఉంది, విడిగా ఉంది. అది ఎక్కడున్నదండి ఆ తర్పణ అనేది, ఎలా దొరుకుతుంది మాకు అని అంటే, అది నేనే రాసి విడిగా పుస్తకంగా కూడా వేశాను. నేను మంత్రసిద్ధి కోసం దేవతా తర్పణ అనే పేరుతో పుస్తకం వేశాను. మంత్రసిద్ధి కోసం దేవతా తర్పణ. గణపతి తర్పణ అనేది ఎలా అయితే జరుగుతుందో అలాగే వారాహి తర్పణ, శ్యామల తర్పణ ఇవి కూడా జరుగుతాయి మనకి. కాబట్టి ఇక్కడ ఈ వారాహి చక్రానికి అర్చన చేయాలి అన్నా, అలాగే వారాహి మంత్రాన్ని తర్పణ చేయాలి అన్నా దాని ప్రత్యేకమైనటువంటి పద్ధతి అనేది ఉంది. ఆ తర్పణ విధానము అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా, మంత్రసిద్ధి కోసం దేవతా తర్పణ అని నేను పుస్తకం వేశాను. అది రాజమండ్రిలో ఉన్నటువంటి గొల్లపూడి అండ్ సన్స్ బుక్ డిపో ఉంది కదా, వాళ్ళు వేశారు. ఆ గొల్లపూడి వాళ్ళు వేశారు. కాబట్టి మీరు అక్కడ చూడొచ్చు, ఆ పుస్తకం దొరుకుతుంది మీకు. వాళ్ళకి ఫోన్ చేసి అడగండి, గొల్లపూడి వాళ్ళకి ఫోన్ చేసి అడగండి, వాళ్ళు వేశారు ఆ పుస్తకాన్ని. అలాగే మీకు శ్రీ విద్య మీద పుస్తకం, శ్రీ విద్య మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అనే పుస్తకం కూడా గొల్లపూడి అండ్ సన్స్ వాళ్ళే ప్రింట్ వేశారు. వాళ్ళ దగ్గర దొరుకుతుంది మీకు ఆ పుస్తకం కూడా. సరే, ఇప్పుడు ఈ వారాహి మంత్రం, ఈ వారాహి దండనాయక అని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ ఈ వారాహిలో ప్రత్యేకమైనటువంటి మంత్రం ఏమిటి అంటే బృహద్వారాహి. ఇది చాలా పెద్దదైనటువంటి మంత్రం. 100 అక్షరాలు పైగా ఉంటాయి ఈ మంత్రంలో. మామూలుగానే 20 అక్షరాలు దాటితే వాటిని మాలా మంత్రము అని అంటారు. ఇది 6 లైన్లు ఉంటుంది ఈ మంత్రం. 6 లైన్లు, 100 అక్షరాల పైన ఉంటుంది ఇందులో. ఈ మంత్రాన్ని బృహద్వారాహి అని అంటారు. ఇది నిమిషానికి 2 సార్లే మనకి జపం చేయగలుగుతాం. నిమిషానికి 2 సార్లు. మీరు గుక్క తిప్పుకోకుండా చేస్తే 3వసారి అవుతుంది, అంతకన్నా ఎక్కువ కావు. ఇక్కడ మంత్రం చూడండి. ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి. ఐం గ్లౌం ఐం అంధే అంధనే నమః, రుంధే రుంధినే నమః, జంబే జంబినే నమః, మోహే మోహినే నమః, స్తంభే స్తంభినే నమః. ఐం గ్లౌం ఐం సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షుర్ముఖ గతి జిహ్వా స్తంభనం కురు కురు, శీఘ్రం వశ్యం కురు కురు. ఐం గ్లౌం ఐం టహ 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 హుం పడు స్వాహ. ఇది మంత్రం. చూడండి, చాలా పెద్ద మంత్రం. చెప్పాను కదా, నిమిషానికి 2 సార్ల కన్నా ఎక్కువ కాదు. ఇంత పెద్ద మంత్రము మనం జపం చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటి అంటే, చిన్న మంత్రాలు అయితే 1,00,000 సార్లు చేయండి అని చెప్తున్నాం. మరి పెద్ద మంత్రాలకు వచ్చేప్పటికి 1,00,000 సార్లు చేయక్కర్లా, 10,000 సార్లు చేస్తే సరిపోతుంది. ఆ 1,00,000 ప్లేస్లో 10,000 అని రాసుకోండి చాలు. ఇక మంత్రసిద్ధి కావటం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ వారాహి మంత్రాన్ని ప్రత్యేకంగా మనకి వారాహి నవరాత్రుల్లోనే ఉన్నాయి. ఆషాఢ మాసంలో
పాడ్యమి దగ్గర నుంచి నవమి దాకా ఈ 9 రోజులు కూడా ఆషాఢ నవరాత్రులు. ఈ ఆషాఢ నవరాత్రులనే మనం వారాహి నవరాత్రులు అంటాం. వాటిని గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే మాఘమాసంలో వచ్చే 9 రోజులు, పాడ్యమి దగ్గర నుంచి నవమి దాకా వచ్చే ఆ మొట్టమొదటి 9 రోజులు కూడా శ్యామలా నవరాత్రులు అని అంటారు. శ్యామలా నవరాత్రుల్లో శ్యామలాదేవిని, ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహీదేవిని అర్చన చేయాలి. ఇలా మనకి చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఈ అర్చన చేసేటప్పుడు కనీసం ఈ 9 రోజులు కలిపైనా సరే 1,00,000 జపం చేస్తే సాధకుడికి మంచి ఫలితం ఉంటుంది అని ఇక్కడ మంత్రశాస్త్రం చెప్తోంది. 9 రోజులు కలిపి 1,00,000 జపం అంటే రోజుకి 10,000 పైన కావాలి జపం. రోజుకి 10,000 పైన కావాలి అంటే ఒకళ్ళ వల్ల అవ్వదు. మహా చేస్తే ఒక వ్యక్తి రోజుకో 1000 చేయగలడు. కదలకుండా అక్కడే కూర్చుని కనుక చేస్తే మహా అయితే 1000 జపం చేయగలడు ఈ పెద్ద మంత్రం బృహద్వారాహి. కాబట్టి ఇదంతా కూడా సామూహికంగా జరగవలసిందే. బయట ఈ జపం చేసే వాళ్ళని ఎవరినైనా మనం కుదుర్చుకుని వాళ్ళతో ఈ జపం చేయించుకోవాల్సిందే తప్పించి మనం ఒక్కళ్ళ వల్ల అయ్యేటటువంటి పని మాత్రం కాదు. అయితే ఈ మంత్రాన్ని జపం చేయటం వల్ల మనకు ఉపయోగం ఏమిటి? భూ సంబంధమైనటువంటి మనకి తగాదాలు కానీ, లేకపోతే వ్యాజ్యాలు కానీ, కోర్టు వ్యాజ్యాలు కానీ, ఇట్లాంటివి ఏమున్నా సరే ఆ సంబంధమైనటువంటి వివాదాలు అన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. ఇది అనుభవైక వైద్యము. ఇది చాలా అనుభవంతో చెప్తూ ఉన్నటువంటి మాట. చాలా తేలికగా ఈ విషయాలన్నీ, ఈ వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. దానికోసమనే ఎక్కువగా ఈ వారాహి ఈ మంత్ర జపం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వారాహి మహావిద్య అనేది కూడా ఉంది. వారాహి మహావిద్య ఉంది, నేను రాసిందే ఉంది. రాజమండ్రిలో మోహన్ బుక్ డిపో వాళ్ళ దగ్గర దొరుకుతుంది. వాళ్ళేం ప్రింట్ వేశారు దాన్ని. ఇంకొక విషయం ఏమిటి అంటే శ్యామలా మహావిద్య, దాన్నే రాజమాతంగి మహావిద్య అని కూడా అంటారు. అది కూడా మీకు రాజమండ్రి మోహన్ బుక్ డిపో వాళ్ళ దగ్గరే దొరుకుతుంది. వాళ్ళ దగ్గర ఈ 2 పుస్తకాలు దొరుకుతాయి మీకు. ఈ వారాహి మహావిద్య అనేది చాలా చిన్న పుస్తకం. మహా అయితే ఒక 70 పేజీలు ఉంటుంది పుస్తకం. 70-80 పేజీలు ఉంది. అని చిన్న పుస్తకం ఇది. పూర్తిగా మహావిద్య అంతే, ఇంకేముండదు అందులో. దాన్ని మీరు ప్రతిరోజు పారాయణ చేసుకోవచ్చు. వారాహి మహావిద్య ప్రతిరోజు పారాయణ చేయొచ్చు. ఇక ఈ వారాహి మంత్రం, ఇంత పెద్ద మంత్రాన్ని మేము చేయలేమండి, చేయలేకపోయినట్లయితే ఇందులోనే మనకి లఘు వారాహి అని ఇంకో మంత్రం ఉంది. లూం లూం వారాహి. ఇక్కడ చూడండి, లూకారము ఆ మంత్రంలో ఇచ్చినటువంటిది ఈ అక్షరం ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. లూం అలు అది. అచ్చుల్లో రు రు లు లు, ఆ లూకారం ఇది. అయితే ఇది పెద్దగా వాడుకలో ఉండదు మనకి, అందుకని మాటలో ఎక్కడా కనిపించదు. ఇదివరకు నేర్చుకునేటప్పుడైతే చిన్నప్పుడు ఆ లూకారం నేర్చుకునేవాళ్ళం. ప్రత్యేకంగా అరు అరు అలు అలు అనేవాళ్ళం దాన్ని. ఇప్పుడు ఎవరు అసలు దాన్ని నేర్పడం కూడా నేర్పటంలా. ఎందుకంటే దాని ఉపయోగం లేదు, ఎక్కడా రాదు అది. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ మంత్రం ఏమిటి అంటే లూం వారాహి లూం ఉన్మత్భైరవి పాదుకాభ్యాం నమః. లూం వారాహి లూం ఉన్మత్త భైరవి పాదుకాభ్యాం నమః.
ఇది లఘు వారాహి. ఈ మంత్రాన్ని కూడా చేయొచ్చు. బృహద్వారాహి చేయలేము అనుకుంటే లఘు వారాహి చేయొచ్చు. ఇది ఎక్కువే అవుతుంది, మంత్రం చిన్నదే కదా, ఇది ఎక్కువ సార్లే జరుగుతుంది. అయితే వారాహి మంత్రంలో మనకి స్వప్న వారాహి అని ప్రత్యేకంగా ఉంది. మళ్ళీ ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఠ స్వాహ. ఘోరే స్వప్నం ఠ స్వాహ. అయితే ఈ టహ అన్నటువంటి చోట్ల కొన్ని చోట్ల 4 సార్లు ఈ టహ అనే చెప్పడం జరుగుతోంది, కొన్ని చోట్ల 2 సార్లే చెప్పడం జరుగుతోంది. అది ఆ సంప్రదాయాన్ని బట్టి రాస్తున్నారు, అంతకన్నా తేడా ఏం లేదు. మొత్తానికి అక్కడ బీజాక్షరం మాత్రం టహ. కాబట్టి ఇక్కడ ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఠ స్వాహ లేదా ఠ స్వాహ ఎలా చెప్పినా ఇబ్బంది ఏం లేదు. ఈ మంత్రం చేస్తే ఏమిటిది? ఇది నీకు కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా స్వప్నంలో కల్పిస్తాయి. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా నీకు తెలుస్తూ ఉంటాయి. నీకు ఏదైతే జరుగుతూ ఉన్నదో అది స్వప్నంలో కల్పిస్తుంది. దానికోసమని ఈ స్వప్న వారాహి అనే మంత్రాన్ని చేస్తూ ఉంటారు. ఇక 4వ మంత్రం ఉంది, అది ధూమ్రవారాహి. ఇది కొంచెం ఉగ్రమైన, దీంట్లో కూడా మళ్ళీ ఉగ్రమైనటువంటి మంత్రం. వారాహి మంత్రమే ఉగ్రమైంది, అందులో ఈ ధూమ్రవారాహి ఇంకొంచెం ఉగ్రమైంది. వారాహి దేవాలయం మీ కాశీలో ఉంది, ఆ గంగా నది ఒడ్డున ఉంటుంది. పగటిపూట ఆలయం అంతా మూసేసి ఉంటుంది, రాత్రి చీకటి పడిన తర్వాతే ఆలయం తెరుస్తారు. తెల్లవారుజాము 4 గంటల దాకానే ఆలయం తీసుంటుంది, ఆ తర్వాత ఆలయం కట్టేస్తారు. అంటే కేవలము రాత్రిళ్ళు మాత్రమే ఈ దేవతను అర్చన అనేది చేస్తూ ఉంటారు. అందుకే మనం కూడా ఈ మంత్రం జపం చేయాలి, వారాహి మంత్రం జపం చేయాలి అంటే రాత్రులందు మాత్రమే జపం చేయండి అంటారు. రాత్రులందు మాత్రమే జపం చేయండి అంటారు. కాబట్టి ఇక్కడ ఈ వారాహి మంత్రం ధూమ్ర వారాహి, ఇది కొంచెం భయంకరమైనటువంటిది, ఉగ్రమైన మంత్రం అని చెప్పుకున్నాం కదా. ఈ మంత్రం చూడండి, ఓం ధూమ్ ధూమ్ మృత్యుధూమే ధూమ్ ధూమ్ కాలధూమే ధూమ్ ధూమ్ ధూమ్ర వారాహి హుం పడు స్వాహ. ధూమ్ ధూమ్ మృత్యుధూమే ధూమ్ ధూమ్ కాలధూమే ధూమ్ ధూమ్ ధూమ్ర వారాహి హుం పడు స్వాహ. ఇది మంత్రం. చెప్పాను కదా, కొంచెం ఇంకా ఉగ్రమైనటువంటి మంత్రం ఇది. ఇక ఈ వారాహిలో ప్రశస్తమైనటువంటి మంత్రాల్లో ఆఖరి మంత్రం ఏమిటి అంటే కిరాత వారాహి. ఇది కిరాత వారాహి మంత్రం. ఈ మంత్రం ఏమిటి? ఓం ఖేం ఖేం ఖం గ్రసీం అఘోర మృత్యురూపే ఖేం ఖేం ఖం గ్రసూం కాలమృత్యురూపే ఖేం ఖేం ఖం గ్రసౌ రం రం కిరాతవారాహి హుం పడు స్వాహ. ఇది కిరాతవారాహి మంత్రం. ఈ రకంగా ఈ వారాహి అనేది, ఈ మంత్రం రకరకాలుగా ఉన్నది. ఒకటి బృహద్వారాహి, రెండోది లఘువారాహి, మూడోది స్వప్నవారాహి, నాలుగోది ధూమ్రవారాహి, ఐదవది కిరాతవారాహి. ఇలా 5 రకాలుగా ఈ మంత్రాన్ని మనం చెప్పుకోవడం జరుగుతోంది.
ఏది ఎలా చెప్పుకున్నప్పటికీ కూడా ఈ వారాహి మంత్రము అనేటటువంటిది ఉగ్రమైనటువంటి దేవత. ఇక్కడ అనాదిగా మనకి వస్తూ ఉన్నటువంటి నానుడి ఒకటి ఉంది. ఏమిటి అంటే, వారాహి చేసేటటువంటి వాడి వాడలో మనం ఉండకూడదు, ప్రత్యంగరి చేసేవాడి పంచన ఉండకూడదు, వారాహి చేసేవాడి వాడన ఉండకూడదు అనేటటువంటిది నానుడి. అంటే వారాహి మంత్రం అంత ఉగ్రమైందన్నమాట. వాడి నోటితో ఏదైనా ఒక మాట కనుక అన్నట్లయితే అది జరిగి తీరుతుంది. సామాన్యం కాదు, ఆ మాట జరిగి తీరుతుంది. అందుకే వారాహి మంత్రం చేసేవాడి వాడన మనం ఉండకూడదు అని మనకి చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ రకంగా ఈ వారాహి మంత్రం అనేది ఉంది. వారాహి అమ్మవారి యొక్క దండనాయక. ఈవిడ్ని మనం ప్రీతి చేసుకోవటానికి వారాహి హోమం కూడా చేయవచ్చు. ఏ దేవతకైనా హోమం చేయవచ్చు. అయితే వారాహి హోమానికి వాడే వస్తువులు ఏమిటి అంటే, నేల లోపల దొరికేటటువంటి వస్తువులు వాడాలి. నేల లోపల అంటే భూమిలో దొరికే వస్తువులు. ఏమిటి దొరుకుతాయి భూమిలో? దుంపలు, అన్ని రకాల దుంపలు వాడచ్చు. అన్ని నేల తవ్వితే దొరికేవే కదా, అన్ని రకాలైనటువంటి దుంపలు వాడచ్చు. వాటితో పాటుగా తుంగ ముస్తేలు అని దొరుకుతాయి చూడండి. తుంగ అది ఒక రకమైన గడ్డి. ఆ గడ్డి కనుక పీకితే అది దుబ్బులు దుబ్బులుగా ఉంటుంది. దాన్ని పీకితే దాని మొదట్లో చిన్న చిన్న దుంపలు ఉంటాయి. వాటిని తుంగ ముస్తేలు అంటారు. మనకి ఈ ఖాళీ ప్రదేశాల్లో ఇవి బాగా మొలుస్తాయి. అక్కడ ఈ పందులు తిరుగుతూ వాటి ముట్టితో కొలగించేస్తాయి వీటిని. ఆ మొక్కల్ని పెకలించేసి ఆ ముస్తెలు, ఆ తుంగ ముస్తెలు వాటిని తింటే ఆ దుంపలు తింటాయి. అవి చిన్న చిన్న దుంపలు. ఆ తుంగ ముస్తెలు ఉంటే ఈ వరాహానికి చాలా ప్రీతి ఎక్కువ. అందుకని వారాహి అర్చన చేసే, వారాహి హోమం చేసేటప్పుడు ఈ తుంగ ముస్తెలు వాడండి అంటాడు. ఈ తుంగ ముస్తెలు ఎక్కడ దొరుకుతాయి? మనకి పచారీ షాపులో దొరుకుతాయి. పచారీ షాపులో బాగానే దొరుకుతాయి తుంగ ముస్తెలు. కాబట్టి ఆ తుంగ ముస్తెల్ని మనం వాడుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి మనం పాత్రలం కావచ్చు.